వివేకానంద మరి 163వ జయంతి సందర్భంగా ఈరోజు అందరూ మరి స్వామివారిని గుర్తు చేసుకొని ఆయన ఆశయాల గురించి అన్నగారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. మరి అంతేకాకుండా యువతకి ముందు ప్రాజెక్టు ఎట్లా ఉండాలని చైతన్యవంతం చేసిన స్వామి వివేకానంద చిన్న వయసులోనే తన అనుభవాలు ఆలోచనల తీరు కూడా యువతతోనే ప్రారంభించారని మొట్టమొదటిసారిగా ఆయన ఆలోచన తీర్చడం చాలా సంతోషకరంగా ఉంది. మరి చాలా భ్రష్టపడిపోతుంది జయంతి మరి చాలా యువత భ్రష్టపడిపోతున్న సమయంలో మరి ఆయన ఆలోచనలు రేకెత్తింపజెప్పి మంచి కార్యక్రమాలు ముందు చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్న మరి అన్నగారి ఆశయాలను మరి మనం కూడా ప్రోత్సహించి యువత ఎట్లుండాలనేది కాన్సెప్ట్ తీసుకొని ముందుకు పోవాలన్న ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కేంద్రంలో ముఖ్యంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకల్లో మన నోయిడా గ్రామ ప్రథమ పౌరురాలు మన బందెల సుజాత కిషన్ గారు, అదేవిధంగా మన ఉప సర్పంచి మన వెంకన్న గారు, అదేవిధంగా వార్డు సభ్యులు శ్రీనివాస్ గారు, కిరణ్ గారు, అదేవిధంగా సట్న గారు, బాలాజీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పునరుద్ధరణ సంఘం హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు గాజుల వెంకన్న గారు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు వేల్పుల శంకర్, విడిశెట్టి రాజు గారు, అదేవిధంగా మాకు ఆత్మీయులు ఈ కార్యక్రమం నిర్వహణకి స్వామి వివేకానంద గత చాలా రోజులుగా మేము చేస్తున్న కార్యక్రమానికి మన సహాయ సహకారం అందిస్తున్న పెద్దలు ఈ కార్యక్రమానికి తోడ్పడిన మన డాక్టర్ కృష్ణారెడ్డి గారు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం భాగస్వాములు అందరూ కూడా పేరు పెట్టిన శుభాకాంక్షలు. ముఖ్యంగా స్వామి వివేకానంద భారతదేశ నాగరికతకు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా చికాగో మహానగరంలో మత సమ్మేళనంలో జరిగిన కార్యక్రమంలో మన భారతదేశ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను ఆ మత సమ్మేళనం జరుగుతున్న సందర్భంలో మన దేశ ఔన్నత్యాన్ని చాటి మన సంస్కృతి సాంప్రదాయాలకు సోదరిని మళ్ళన్న మహానుభావుడు, మన కీర్తి ప్రదాత, కీర్తికి ప్రతిష్టమైన మహానుభావుడు సింహం మన స్వామి వివేకానంద. చాలా చిన్న వయసులో ఈ దేశంలో ఈరోజు భారతదేశ ఐకాన్ ఎవరంటే స్వామి వివేకానంద. కానీ నేటి యువత ఎలా ప్రయత్నిస్తుంది, డ్రగ్లతో చిన్న భిన్నమవుతున్న కుటుంబాలు. ఇంత బాధాకరమైన విషయం, మన తల్లిదండ్రుల లక్ష్యాలు లేకుండా ప్రయాణం చేస్తున్న నేటి యువత కొంతమంది కీడపుడులు తయారై సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మహానుభావులు స్వామి వివేకానంద అంటే అతి చిన్న వయసులే ఇంత పేరు ప్రఖ్యాతించిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఒక సన్యాసిగా జీవితాన్ని ప్రారంభించి ఒక మహానుభావుడిగా భారతదేశానికి ఓ ఐకాన్గా పేరు తెచ్చిన మహానుభావుడు. ఇనుప కండరాలు, ఉప్పు నరాలు ఉండండి యువత ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అన్న మహానుభావుడు స్వామి వివేకానంద. 10 మంది ఇవ్వండి యువతను నేను భారతదేశాన్ని పరిపాలించిన వివేకానందుడు అన్న సూక్తిని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేకంగా మంచి అడుగులు వేస్తూ జీవితాల్లో వారి తల్లిదండ్రులు కలనేందుకు ఊరికి, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామవుతున్న అందరికీ కూడా మేము పిలువగానే ప్రత్యేకంగా మా సంస్థ నుండి గత జనవరి 23న పెద్ద ఎత్తున మహానగరమైన రవీంద్రభారతిలో మేము మహిళా సంఘాలకు ఈ సామాజిక సేవా రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సేవా రంగంలో పనిచేస్తున్న యువతను గుర్తించి ప్రత్యేకంగా రాష్ట్ర సంకల్ప యువ పురస్కార కార్యక్రమాన్ని మన జనవరి 23 నాడు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. దానికి పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రత్యేకంగా ఆ కార్యక్రమాన్ని అక్కడ యువతకందరూ కూడా స్ఫూర్తినిచ్చే సందేశాలు, అవార్డు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు కూడా అవార్డు 17 నాడు డిక్లేర్ చేస్తాం. 17న అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకి ఏ వాళ్ళకి ఇస్తున్నాం అవార్డ్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. స్వామి వివేకానంద ఆశయాలను ఈ కార్యక్రమానికి మన పిలువగానే వచ్చిన మన కోయడ గ్రామ ప్రథమ పౌరులు సోదరిమణి మన సుజాత గారు ప్రసంగించవలసి కోరుతున్నాం.